ఎన్కౌంటర్లో 3 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. సీతానది ఏరియా కమిటీ కమాండర్ విశ్వనాథ్, ఇక డిప్యూటీ కమాండర్ రాజేష్, ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ కుంజా బాసంతి చనిపోయిన వారిలో ఉన్నారంట. మొత్తం రోజు కొంతమంది చాలామంది చనిపోతూ ఉన్నారు మావోయిస్టులు. మొత్తం కూడా మావోయిస్టు పార్టీ పూర్తిగా అంటే బాగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూడా ఉన్నది. అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పోరాట పంతా మాత్రం వినబట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు యాక్చువల్గా ఆపరేషన్ కగార్ తోటి మమ్మల్ని తుడిచిపెట్టుకోపోలేరు. ఎందుకనంటే అంటే ఆపరేషన్ కగార్ కావాల్సింది మేము ఏదైతే అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ చేసిన దాన్ని సమస్యను పరిష్కరిస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ వాళ్ళలో ఉన్నటువంటి భావజాలాన్ని చంపలేరు, మమ్మల్ని చంపగలరు కానీ మాలో ఉన్నటువంటి భావజాలాన్ని చంపలేరని చెప్పేసి ఇక్కడ మావోయిస్టులు అంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద నడుస్తూ ఉంది. అయినప్పటికీ వాళ్ళు పోరాట పందా మాత్రం కొనసాగిస్తున్నారు మావోయిస్టులు. కాకపోతే ఏంటంటే జనజీవన స్రవంతిలోకి వస్తే బాగుంటుంది. వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసి నిజంగా ప్రజలు ఎవరైతే అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో అణగారిన వర్గాలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు చాలామంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.